హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ డిటెన్షన్ లిస్ట్ వచ్చిందట కదా సార్, చాలామంది మాకు కామెంట్లు పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇక డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఏదైతే డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్న ఛానల్ దాన్ని కానివ్వండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ డిటెన్షన్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి కదా సార్, మాకు రిలీజ్ చేశారని కొంతమంది పెట్టారు డిటెన్షన్ లిస్టు. కొంతమంది ఏమో మాకు ఇంకా రిలీజ్ చేయలేదు, ఎప్పుడు రిలీజ్ చేస్తారని పెట్టారు. డిటెన్షన్ లిస్టు రిలీజ్ చేసింది నిజమే, ఫస్ట్ ఇయర్కు రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అది ఎవరకు అంటే అటానమస్ కాలేజీల వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తూ డిటెన్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. 20 క్రెడిట్స్ రావాలనుకోండి, R22 వాళ్ళకు 10 రావాల్సి ఉంటుంది. అలా రిలాక్సేషన్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో లిస్ట్ అయితే రిలీజ్ అయింది. కానీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినా ఇంకా డిటెన్షన్ లిస్ట్ అనేది రిలీజ్ కాలేదు. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తాయి ఈ వీక్లో, అవి ఇంకా రిలీజ్ కాలేదు. థర్డ్ ఇయర్ ఇంకా అప్పుడే కాదు. ఇక లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి డైరెక్ట్ ప్రమోట్ చేశారు. మరి వాళ్ళని ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తారేమో చూడాల్సి ఉంది. మ్యాక్సిమం అలాగే చేస్తారని భావిస్తున్నారు అందరూ కూడా. ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే ఇవ్వచ్చు అఫిలియేటెడ్ వాళ్ళకు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే మ్యాక్సిమం ఇవ్వచ్చు. మరి దీనికి సంబంధించిన అప్డేట్ బీఫార్మసీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే బీటెక్ కూడా మాట్లాడదాం. బీఫార్మసీ వాళ్ళకి ఇంకా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాలేదు, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ అవ్వాల్సి ఉన్నాయి అనమాట. అవి అయ్యే వరకు కూడా వాళ్ళకి డిటెన్షన్ లిస్ట్ అనేది రిలీజ్ కాదు. పోయిన సంవత్సరం వరకు వచ్చేసరికి అందరికీ కామన్గా జరిగాయి కాబట్టి వాళ్ళకి రిలీజ్ అయ్యేవి సరిపోయేది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని సెకండ్ ఇయర్కి వెళ్లకుండా 1 మంత్ పూర్తి స్థాయిలో డిటెన్షన్ పెట్టి ఆపేశారు. కొన్ని రోజుల తర్వాత వాడిని ఏం చేశారు, తీసేశారు, మళ్ళీ రిలాక్సేషన్ కింద ఇచ్చారు. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళ పరిస్థితి అంతే. కానీ థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ అలాగే ముందుకు వెళ్ళిపోయారు, ఎటువంటి రిలాక్సేషన్తో కూడా పని లేకుండా. మాకు అదే ఫెసిలిటీ కావాలని R18 థర్డ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు అడుగుతా ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. మరి ఈ డిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? ఈ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఖచ్చితంగా అయితే రిలీజ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంది. ఇప్పటికే అటానమస్ కాలేజీల్లో ఫిక్స్ అయిపోయినాయి. సో దాని గురించే వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇంకా అటానమస్ కాలేజీలో పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఫాలో అప్ చేసుకొని రిలీజ్ చేశారు. మరి ఆ అటానమస్ కాలేజీలు సొంత రూల్స్ ఇదే అలా ఉందంటే ఇక అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళు ఎలా ఉండాలి? ఇస్తే రిలాక్సేషన్ ఇవ్వాలి, లేకపోతే పూర్తి స్థాయిలో తీసేయాలన్నమాట అసలు లేకుండా. సో ఇదన్నమాట. అది కాకుండా వాతావరణం కూడా బయట బాగా, ముఖ్యంగా తెలంగాణ బాగా పాడైపోయింది. ఆంధ్ర, విజయవాడ అటు సైడ్ మొత్తం కూడా పాడైపోయింది. ఎటు చూసినా కూడా తెలుగు రాష్ట్రాలు గంగ పాలు. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ డిటెన్షన్ గురించి పక్కన పెట్టి ఉండవచ్చునేమో కానీ 4 రోజులు అయిన తర్వాత, ఎందుకంటే జేఎన్టీహెచ్ వచ్చేసరికి రేపు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అనంగా కూడా డిటెన్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన రోజులు ఉన్నాయి. సో మొత్తానికైతే చాలామందికి ఎక్కువ శాతం ఇప్పుడు R22లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేవాళ్ళు, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చేవాళ్ళు, థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో బ్యాచ్ ఎక్కువ మంది జాయిన్ కాలేదు. సో అయితే ఇప్పుడు మరి వాళ్ళకి ప్రమోట్ చేసి ఆ కొద్ది మంది చేసేయచ్చు, కానీ ఇంతమంది ఎక్కువ మంది ఉన్నప్పుడు రిలాక్సేషన్ ఇస్తారని చెప్పేసి అందరిలో ఉన్న అభిప్రాయం అనమాట. సో మరి మీలో ఎంతమందికి క్రెడిట్స్ తగ్గినాయి? సో ఎన్ని క్రెడిట్స్ కావాలి ఏంటని ఇంతకుముందు నేను వీడియో చేశాను. సో అవి ఆ వీడియోలో చూడండి, ఎన్ని క్రెడిట్స్ కావాలి ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, రిలాక్సేషన్ ఇస్తే ఎన్ని కావాలి, రిలాక్సేషన్ రాకుండా ఎన్ని కావాలి అని చెప్పేసి ఒక్కసారి చూడండి. మీలో ఎవరైనా కానీ ఇంతవరకు అయితే రాలేదు అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళకు కనుక డిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయిందని భావించినట్టయితే కామెంట్ సెక్షన్లో చేయండి. అది కూడా మీరు డిటైన్ అయ్యారా లేదో కూడా ఖచ్చితంగా చెప్పండి. మీకున్న క్రెడిట్స్ కింద కామెంట్ చేయండి.
ఓకేనా? సిఎస్సి వాళ్ళ గ్రూప్ని బట్టి చెప్పండి. బీటెక్ అయితే బీటెక్, బీఫార్మసీ అయితే బీఫార్మసీ. గ్రూప్ కూడా మెన్షన్ చేసినా అబ్జెక్షనే లేదు, పేర్లు మెన్షన్ చేయకపోయినా ఏమీ కాదు. సో మొత్తానికైతే అసలు మీకు క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీ కాలేజీలో ఏమంటున్నారు? ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద చాలా కాలేజీలు ఉంటాయి, అఫిలియేటెడ్ కాలేజీ, అటానమస్ కాలేజీలు చాలా ఉన్నాయి. ప్రతి కాలేజీకి మనం వెళ్ళలేం కదా. అసలు స్టూడెంట్స్ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో తెలిస్తేనే కదా అసలు దాని మీద ఒక అవగాహన వీడియో అనేది చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఇంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి డిటైన్ గురించి. ఈ సంవత్సరం నాకు తెలిసి మరీ అంత ఇబ్బంది పెడతారని చెప్పేసి నేను భావించట్లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఏదైతే ఫాలో అయ్యారో ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతారని చెప్పేసి అటానమస్ వాళ్ళది చూసినట్టయితే మనకు అర్థమైపోయింది. అఫిలియేటెడ్ కూడా ఇక అదే ఫాలో అవ్వమని చెప్పేసి యూనివర్సిటీ, ఎందుకంటే అటానమస్ కాలేజీ వాళ్ళు యూనివర్సిటీకి కాంటాక్ట్ అవ్వకుండా అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే అసలు అఫిలియేటెడ్కి ఎలా ఇస్తారు, దాన్ని బట్టి కొన్ని కాలేజీలు అదే ఫాలో అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేస్ మార్క్స్ 30 ఇచ్చారు కొన్ని కాలేజీలు, అఫిలియేటెడ్ అన్నిటికీ 30-23. అటానమస్లు అన్నీ ఇవ్వాల, కొన్ని ఏమో 9-7 ఇచ్చినాయి, కొన్ని 30-23 ఇచ్చినాయి. బికాజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది అటానమస్ కాలేజ్. సో వితౌట్ కన్సల్టింగ్ ది యూనివర్సిటీ దే can't take decision, because if they take the decision by their own, in that case it becomes a serious situation for that college, because no student will be joining there. సో ఏంటంటే మిగతా వాటికన్నా బెటర్గా ఫెసిలిటీస్ ఉంటేనే స్టూడెంట్స్ అనేది ఇవాళ రోజున కాలేజీలు ఎక్కువైపోయి స్టూడెంట్స్ ఈ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్, ఆ కాలేజ్ కాకపోతే ఇంకో కాలేజ్ అని చెప్పేసి అదే భావనలో ఉన్నారు. అందుకని చెప్పేసి సో వాళ్ళ తగ్గట్టే వీళ్ళు నడుస్తున్నారు, కానీ సొంత నిర్ణయాలు తీసుకొని చెయ్యట్లేదు. పక్కన ఇప్పుడు ₹10 ఒక ప్రోడక్ట్ బయట దొరికిందనుకో, మనకి ₹8 ఇవ్వటానికి రెడీగా ఉంటారు కొంతమంది. సో అంతే. కానీ బ్రాండ్ ఉందనుకోండి, బ్రాండ్ అంటే ఇక ₹10 కొనాల్సిందే, ₹20 కొనాల్సిందే. సో ఇలా ఉన్నాయన్నమాట ఇవాళ రోజున. సో కాకపోతే ఎడ్యుకేషన్కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా చెప్పేది ఒకటే కదా అని చెప్పేసి కొంతమంది భావన. ఎక్కడో నూటికో కోటికో కాలేజీలు ఉన్నాయి, కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ ఎంత పెద్ద కాలేజీ అయినా కానీ పక్క కాలేజీల్లో కనుక్కోకుండా ఎవ్వరూ కూడా సొంత నిర్ణయాలు అయితే తీసుకోవట్లేదు ఇవాళ రోజున. మరి మీ కాలేజీలో ఏమంటున్నారు? మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి? మిమ్మల్ని డీటెయిన్ చేశారా ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా? ఈ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంకా చేయలేదు అనుకోండి, మీ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా క్రెడిట్స్ ఎన్ని పెట్టేయండి, ఎగ్జామ్స్ రాసేసారు కాబట్టి. అంతకుముందు వరకు ఎంతవరకు రిజల్ట్స్ వచ్చా తర్వాత సంగతి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా పెట్టినా పర్లేదు. ఇక థర్డ్ ఇయర్ వాళ్ళు అంటే చెప్పే పని లేదు. సో ఓవరాల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే డిటెన్షన్ లిస్ట్ గురించి ఇది. చాలామంది కామెంట్ పెడుతున్నారని చెప్పేసి దీని గురించి చేయడం జరిగింది. మీరు ఏంటో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుసు కదా మీకు, ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.